మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ ప్రభువు మీతో ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ ప్రభువు చెప్పిన ఈ మాటలు ఎంత ఆదరణగా ఉన్నాయో కదా. దేవుని పిలుపుతో చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయిన భక్తిగల సహోదరి తన భర్తను కోల్పోయిన అదే నెలలో ఈ క్రింది సందేశాన్ని చదివింది. ఈ సందేశము ద్వారా ఆ సహోదరి దేవుని యొక్క గొప్ప ఆదరణను కనుగొంది. నేను అక్కడ మహిళల సమూహాన్ని చూస్తున్నాను. వారు 1 సంవత్సరము క్రితమో లేదా కొన్ని నెలల క్రితమో లేదా కొన్ని వారాల క్రితమో లేదా కొన్ని రోజుల క్రితమో తమ భాగస్వామిగా బలము మరియు జ్ఞానము ఉన్న ఒక యువకుడిని పొందారు. ఆ ప్రతిభావంతుడైన యువకుడు వారి కుటుంబ జీవితంలోని అన్ని భారాలను తీసుకున్నాడు. ఆమె ఒత్తిడి నుండి పూర్తిగా విముక్తి పొందింది. ఆ యువ భర్త స్నేహంలో ఆమె నివసించిన రోజుల్లో ఆమె ఎంతో ప్రకాశవంతముగా మరియు సంతోషముగా ఉంది. కానీ అయ్యో, ఆ చీకటి రోజు వచ్చినప్పుడు అది తన ప్రియమైన వ్యక్తిని లాక్కుంది. ఇప్పుడు ఒంటరితనము, ఖాళీ, కరువు, చెప్పలేని భారము మరియు ఆందోళన ఈరోజు ఆమెను పట్టుకున్నాయి. బాధిత మహిళ, నేను చెప్పేది వినండి. ఎవరో మీ కుడివైపు నడుస్తున్నారు. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు జీవించిన ప్రేమగల భర్త కంటే, తెలివైన భర్త లేదా శక్తివంతమైన భర్త కంటే ఆయన చాలా ప్రేమగలవాడు, ఎంతో జ్ఞానవంతుడు. అతను మిమ్మల్ని నడిపించడానికి మరియు మీకు మార్గనిర్దేశము చేయడానికి చాలా పరిపూర్ణుడు. మీ జీవితంలో అన్ని భారాలు మరియు బాధ్యతలను భరించడానికి అతను సిద్ధముగా ఉన్నాడు. అతను మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. శూన్యత మరియు దుఃఖముతో నిండిన మీ హృదయంలోని ప్రతి మూలలోనూ వచ్చి కూర్చుని ఉండడానికి అతను వేచి ఉన్నాడు. మీరు ఆయనతో వచ్చి మీతో ఉండడానికి ఒక స్థలాన్ని ఇస్తే మీ ఒంటరితనము మరియు మీ హృదయ వేదనలన్నీ మీ నుండి పూర్తిగా మాయమవుతాయి.